రవితేజ కనిపించలేదన్నయ్య నాకు. మనం పాత రవితేజకి వెళ్దాం అంటే కనపడలేదురా అబ్బాయాడు. కనపడలేదని ఓకే, మళ్ళీ చూస్తారు. సూపర్ సూపర్, గ్రేట్ పర్ఫార్మెన్స్ బై మాస్ మహారాజ్, సూపర్. అదే ఇదే అన్నయ్య కావాలి నాకు. ఇది 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 ఇదే కదా మన మాస్ మహారాజు, ఇది ఇలా ఉండాలని. సత్యాన్న వస్తారు. సత్యాన్న ఆల్మోస్ట్ ఇంకా పొద్దున్న సుప్రభాతం అన్నీ అయిపోతాయి ఆయనకి. ఆయనకి అసలు చెవు తుప్పు వదిలేస్తుంది అనమాట. సరే ఇలా చేస్తాను సార్ అంటే ఏదో చేసే అలా చేస్తాను సార్ అంటే 4 టేకులు తను ఇప్పటికి చెయ్య అని చెప్పి తిడేస్తాయి. ఆయనకి చెవు తుప్పులు వదిలేస్తాయి అనమాట మొత్తానికి. సార్ నాకు సైట్ ప్రాబ్లము, అందుకే మిమ్మల్ని చూసి చేయలేను, అందుకే చేస్తాను. బ్రదర్ నువ్వు వెళ్ళాలి. చమ్మక్ చంద్ర గారు మార్నింగ్ మా రెడీయా? అందరూ రెడీయా? నిలబడరా? రెడీ మా రెడీ? డైలాగ్ చెప్పారా? కెమెరా రోలింగ్ యాక్షన్. కట్ కట్. బాబీ ఏం చెప్తున్నాడు? డైలాగ్ ఏముంది అక్కడ? చెప్పాడికి రెడీ? 1 మోర్. ఎలాంటిగా ఉండండి అందరు. దవ్వకండి పొద్దుపోతున్నాయి. రెడీ? బ్యాక్గ్రౌండ్లో అమ్మాయి ఎవరో? ఎందుకు ఆవిడని అనుకుంటున్నావు? దూరం ఉండలేవా? దూరం ఉండు. చేతిలో ఎంత పెడుతున్నావు? ఎక్కడ కూడా పెడతాను చేతుకు. సరే నిలబడా. రెడీ? కెమెరా యాక్షన్. కట్ కట్. బాబీ ఎవరు వెనకాల వెళ్ళిందాడు? బాబీ అనుకుంటావు అక్కడ? ఎవరికి ఇది లేదు. డైరెక్షన్ చచ్చిపోయారా? పడాడు ఇలా చిరా. అమ్మ బాబోయ్, అసలు ఒక్కొక్కళ్ళు హరీష్ శంకర్ గారిని ఏ రేంజ్ లో పట్టారంటే. కానీ సార్ హరీష్ గారితో సెట్ లో ఎలా ఉంటారో మనం అందరం చూసాం, అర్థమైపోయింది కదా మనకి. ఈ సెట్ కి రాకముందు హరీష్ గారి రూమ్ లో 3 రైటర్స్ తో కూడా ఒక యూనిక్ వేలో పనిచేస్తారు. చూపిస్తున్నావా? లేదు, ప్రవీణ్ గారు ఎవరు రైటర్స్ ఇమిటేట్ చేయలేరు, వాడి పరిస్థితి చెప్తారు. వాళ్ళ పరిస్థితి. మేడం మీరు కూడా నువ్వు చేయి ఇమిటేట్ వచ్చి నువ్వు ఐదో వయసులేరా ముందురా నువ్వు రా. కాదు, యాక్చువల్ గా మిరపకాయలో బాబీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ రోజు మాకు అర్థమైంది నిజంగా. బాబీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే అబ్బో మార్నింగ్ ఒక్కసారి ఆయన వచ్చే ముందు ఫోన్ చేస్తా ఆ బాయ్స్కి ఎవరికొకరు చేసి సార్ వస్తున్నారా అని అడగగానే అన్న స్టార్ట్ అయిపోయారు అన్నప్పుడు మాకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. వెంటనే రావడం ఆయన ఎంత ఫాస్ట్గా ఉంటారనేది ఆ విజువల్ చూస్తే అర్థం అవుతుంది. ఆయన అంటున్నావు, ఆయన ఎవరు? డైరెక్టర్ గారు. సార్ రావడమే సప్మ డోర్ ఓపెన్ అవుతుంది, టక్క వచ్చేస్తారు. బాబాయ్ ఎక్కడా? ఎట్లా రాను పరిగెత్తు సార్. రెడీయా? రెడీ సార్. రెడీయా అని అడిగా. రెడీ సార్. రెడీ సార్. సరే పిలు సార్, ఒక్క 5 minutes. రెడీ అని అడిగినప్పుడు రెడీ అని చెప్పేవాళ్ళది నువ్వు. సార్ చెప్పాను సార్. మరి 5 minutes అన్నావండి, చూసావా? కాదురా 5 minutes అన్నావండి. నీకు అర్థమవుతుంది అసలు? అర్థమైందా లేదా? సార్ అర్థమైంది సార్. వెళ్ళు పిలు. ఓకే సార్. వెళ్ళి 5 minutes తర్వాత మళ్ళీ కనబడతా. ఏంటి
సార్ వస్తున్నారని 5 minutes అన్నారా? 10 minutes అయింది, ఎంతసేపు? సార్ వచ్చేస్తున్నారు సార్. చెప్పింది నువ్వు ఏంటి, ఇప్పుడు నువ్వు చెయ్యాలా వద్దా? అదే సార్ వచ్చేస్తున్నారు. ఈలోపు తీసుకొస్తారు. వాళ్ళందరూ వచ్చిన వెంటనే రెడీ షార్ట్ రెడీ. సీన్ పేపర్ ఇచ్చారా? అఖిల్, రవి ఒకసారి చెప్పండి అనగానే వాళ్ళు వెళ్ళి టగటగా చెప్పేసి వస్తారు. అప్పుడు సార్ రెడీ అనయా చెప్పబ్బాయి అని. అప్పుడు హీరోయిన్ దగ్గరికి మీరు వెళ్తున్నారన్నయ్య. సరే అబ్బాయి చేద్దాం రెడీ అనగానే సార్ వచ్చి చైర్లో కూర్చుంటారు. సార్ వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటూ అనే 1 second అండి అని చెప్పి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఏది చెప్పొస్తారు. చెప్పొచ్చి మళ్ళీ దూరంగా కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అని రెడీ అనే రెడీ రోల్ యాక్షన్ అనే 1 more జస్ట్ వన్ మోర్ అండి. ఎవడాడు బ్యాక్గ్రౌండ్లో తిరుగుతా చూసుకోరా మీరు? రెడీ అన్నయ్య, సారీ అన్నయ్య రెడీ. ఇలాగే ఉంటుంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచే చూసిందో ఇప్పుడు బయటకు వచ్చింది.